మనము హుషారుగా దేవుని సన్నిధిలో ధైర్యముగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటే దేవుడు మనల్ని దీవించడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అమూల్య రివైవల్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. మిమ్మల్ని అందరూ కూడా ఈ రీతిగా చూడడము దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తుంటున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులు కూడా నా నిండు హృదయాలు తెలియపరుస్తుంటున్నాను. 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 29 నుంచి 31 వచనాన్ని చదువుదాం. దయచేసి ఎవరైనా చదివి సహకరించండి. చాలండి. అందరూ కూడా తలలోంచి చదివిన లేఖన భాగం పైన మన చేతులుంచి ప్రభా, ఈ చదివిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడు అయ్యా. ఇదే కాల సమయంలో నీ మాటలే నాకు ఆధారము, నీ మాటలే, నీ వాక్యమే నా జీవితము నడిపించేది నీ వాక్యమే. కాబట్టి నీ వాక్యం వింటుండగా నన్ను బలపరచునైనా నీ పొందనాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, నీ పొందనాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు మమ్మల్ని దర్శించినందుకు అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ వాక్యంలోకి వెళ్తుండగా మీ మెల్లనైన స్వరాన్ని నాకు మాకందరికి మీరు వినిపింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం. అయ్యా వాక్యం అందిస్తుంటున్న నన్ను మీ సెలవు చోట మరుగుపరచండి. నీ నోటి మాట నా నోటికి ఉంచండి. ప్రియులు గ్రహిస్తుండగా గ్రహించటకు మంచి మనస్సు, అయ్యా వినుటకు మంచి చెవులను బిడలకు మీరు అనుగ్రహిస్తున్నామని, అంధకార చీకటి సంబంధమైన కార్యాలన్నిటిని మీరు దూరపరుస్తున్నామని యేసు నామంలో ప్రార్థించడి పొందినాం తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు అద్భుతమైన సందేశాన్ని మనం వినబోతూ ఉంటున్నాం. మనం అందరం ఎందుకు వచ్చాము? ఆరాధన చేయడానికి, క్లాప్స్ కొట్టడానికి, పాటలు పాడడానికి, ఇంకా దేవుడు నాతో మాట్లాడుతాడు అని దేవుని మందిరంలో కూర్చున్నాం. అవునా? ఎంతమంది అదే ఉద్దేశంతో వచ్చారండి? దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుని మాట నేను విని వెళ్ళాలి అని. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు చక్కగా దేవుని యొక్క మాటలను విందాం. ఈరోజు ఇంతవరకు మనం చదువుకున్న భాగంలో డంబముగా ప్రవర్తించినవి 3 కలవు అని రాయబడి ఉందని కదా. ఆ మూడింటిలో ఒక్క దాని గురించి యేసుక్రీస్తు ప్రభువారు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అదేంటిదంటే ఒక కుక్క గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. ఏంటమ్మా? కుక్క గురించి మేము నేర్చుకోవాలా? కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ కుక్క గురించి కూడా అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు నా జీవితంలో దాని పోలి నడుచుకోమని దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా బయలుపరుస్తున్నది. అది ఏంటి కుక్క అంటే షోనంగి కుక్క. ఒకసారి అందరు పలుకుదామండి, షోనంగి కుక్క. ఏంటిది? మరి నేను అడుగుతా, ఇప్పుడే చెప్పాడు టీచర్ గారు, నాకు ఒక అలవాటు. ఏం కొట్టనులేండి ఒకవేళ ఆన్సర్ చెప్పబోతే. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం విందాం. కుక్క చాలా అపవిత్రమైన జంతువుగా మనం చూస్తాం కదా. కుక్కలను అపవిత్రమైన జంతువుగా మనము దాన్ని చూస్తూ ఉంటాం. కానీ మనం మాట్లాడుకోబోయే కుక్క దేవుని పరిశుద్ధ గ్రంథంలో గంభీరమైన నడక, ఎంతో ధైర్యానికి సూచనగా ఈ షూనంగి కుక్కను యేసుక్రీస్తు ప్రభువారు బైబిల్లో లిఖించడం జరిగింది. ఎవరన్నా దీని గురించి విన్నారా అండి? ఎవరన్నా షూనంగి కుక్క గురించి వాక్యం విన్న వాళ్ళు ఉంటే నేను వారికి మైక్ ఇస్తాను, వాళ్ళే చెప్తారు. హల్లెలూయా. తెలుసా? ఓకే, ఎవరు తెలియదు కాబట్టి సంతోషమే, జాగ్రత్తగా వింటారు. ఈ షూనంగి కుక్క బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కుక్క గురించి నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ విషయాలు మన జీవితాలకు ఉన్నాయి. ఈ షూనంగి కుక్క చాలా క్వాలిటీస్ కలిగినటువంటిది. ఈ షూనంగి కుక్క చాలా లక్షణాలు, దైవికమైన మార్గంలో నా జీవితంలో దాని గురించి నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు ఈ దినము వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సిద్ధమా? అందరూ రెడీనా?
ఓకేనా? ఇప్పుడు రెడీ అంటే గిన మన హృదయాలన్నీ కూడా ఏం చేయాలి? ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ లాక్ సిస్టమ్ ఓపెన్ చేసుకొని దేవుని యొక్క మాటలు చాలా జాగ్రత్తగా విందాం. ఈ షోనంగి కుక్క చిరుత పులితో సమానమైనటువంటి కుక్క. చిరుత పులి తెలుసండి? ఇది అందరు తెలుసులే. షోనంగి కుక్క తెలియకపోయినా చిరుత పులి అందరికి తెలుసు. చీత. ఈ చిరుత పులి ఏం చేస్తుంది? చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఒకవేళ వేటాడేవాడు వచ్చిన అది హుషారుగా తప్పించుకోగలదు. దానికి మించిన జంతువు అడవిలో లేదు. చాలా హుషారుగా ఉంటుంది. అదే స్వభావం కలిగినటువంటిది ఈ షూనంగి కుక్క కూడా. ఈ షూనంగి కుక్క గురించి దేవుడు అనేక విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. దేవుడు ఈ కుక్కను, ఈ జంతువును ఎలాగ తయారు చేశాడు అంటే దాని యొక్క నడుము బాగా వంగగలదు. హల్లెలూయా. ఏం చేస్తుందంటే ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ లో ఏమంటారంటే గ్రే హౌండ్ అంటారు. ఈ గ్రే హౌండ్ యొక్క ఈ షూనంగి కుక్క యొక్క మొట్టమొదటి లక్షణం దేవుడు ఎలాగ తయారు చేశాడంటే దాని నడుము బాగా వంగుతుందంట. హల్లెలూయా. దేవుడు అందుకనే దాని నుంచి మనకు నేర్చుకోమని ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటి తెలుసా? మనము కూడా నడుము వంచే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మన నడుము ఎప్పుడు వంగదండి. కొన్నిసార్లు ఎలా ఉంటారంటే నేను వంగేదే లేదు, నేను తగ్గేదే లేదు అన్నట్టుగా బ్రతుకుతూ ఉంటారు చాలా మంది. కానీ ఈ దినము దేవుని యొక్క వాక్యం ద్వారా, ఈ జంతువు ద్వారా మనకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీవు నేను కూడా నడుము బాగా వంచాలి. దేనిలో? దుష్టమైన కార్యాల్లో నడుము వంచాలని బైబిల్ గ్రంథం చెప్పలేదు. చెడ్డ వాటికి నడుము వంచాలని బైబిల్ గ్రంథం చెప్పడం లేదు. ఏం చేయాలంట? మంచి వాటికి, దేవుని పరిచయ నిమిత్తము, దేవుని యొక్క పని నిమిత్తము మన నడుమును బాగా వంచాలి. హల్లెలూయా. ఏ నడుము అలాగ వంచలేదంట. అది చక్కగా బెండ్ చేస్తుందంట. తన యొక్క నడుమును ఎలాగ చేస్తుందంటే చక్కగా వంగగల. దేవుడు అలాగా డిజైన్ చేశాడు, అలాగా తయారు చేశాడు. దేవుడు నిన్ను నన్ను కూడా చక్కగా తయారు చేశాడు. డిజైన్ చేయలేదా? లేదా మనల్ని ఎలాగా? చక్కటి కన్నులను, చక్కటి రూపాన్ని, చక్కటి చేతులను, చక్కటి ఆకారాన్ని తన స్వశక్తులతో చేసినటువంటి, తన చేతులతో నిన్ను నన్ను డిజైన్ చేసిన మనం ఏం చేయము? అట్లా చప్పట్లు కొట్టలేము, అట్లా వంగలేము, అట్లా పాడలేము. ఏమో అవి అరిగిపోతాయో లేకపోతే అవి ఎక్కడ పగిలిపోతాయో అన్నంతగా మనం చేస్తూ ఉంటాం. కానీ ఈ జంతువు ఎలా ఉన్నదంటే తన నడుము వంచగలదు. హల్లెలూయా. అర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు తను తానుగా దేవునికి అప్పగించుకునే సమయంలో ఏం చేస్తాడంటే యేసయ్య శిష్యులందరినీ పిలిచి ఆయన ఏం చేస్తాడు? నడుము వంచి శిష్యుల యొక్క పాదాలన్నిటిని కడిగాడు. ఎంత పరిచారం చేశాడు! ఈ విషయంలో మాట్లాడుకోవాలంటే పరిచారం ఎవరు కూడా చేయలేదండి. హల్లెలూయా. పరిచారం ఎవరు కూడా సేవకురాలు ఎంత ఉపచారము చేసిందో, పరిచారము చేసిందో కదా. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన రీతిగా యేసుక్రీస్తు గారు కూడా అదే పరిచారం చేశారు. అవ్వగారు కూడా అదే కష్టంగా ఉంది. హృదయానికి చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ కూర్చున్న ఆమె హృదయానికి చాలా ఇబ్బందిగా ఉంది. కూర్చున్న మన పరిచయం గారు ఈ దినములు లేరు. అక్కడ కూర్చున్న మన కష్టంగా ఉంది కానీ ఈ దినములు లేరు. ఇంకా తప్పదు. కానీ ఇంకా తప్పదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ 12 మంది శిష్యులకు పాదాలు కడుగుతున్నప్పుడు తన నడుమును వంచి ఏం చేస్తాడంట? తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. నడుము వంచుటలో ఎంత ఆశీర్వాదమో తెలుసా? నడుము వంచుటలో ఎంత ఆధిక్యత ఉన్నదో తెలుసా? కొద్ది తెలుసుకున్నాం తెలుసా? ఆశ్రమ గారు కూడా సేవకు వచ్చిన తన శరీరం అలసిపోయినా, ఎందుకంటే ఎవరో ఎగ్జాంపుల్, శరీరం అలసిపోయినా దగ్గర ఎవరో ఎగ్జాంపుల్ ఉన్నటువంటి మన స్థానిక సేవకురాలు, దైవజనురాలు, స్థానిక ఎంత అలసిపోయినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, జ్వరం వచ్చినా, శరీరము సహకరించకపోయినా విశ్వాసులకు పెట్టే విషయంలో, సేవకులకు పెట్టే విషయంలో ఎక్కడ పోనివ్వకుండా చేసిందండి. హల్లెలూయా. ఫోన్ ఇవ్వకుండా ఆమె చేసినటువంటి ఉపచారం, ఆమె చేసినటువంటి ఈ త్యాగాన్ని బట్టి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని పరలోకంలో ఉందని మనం దేవుడు ఆమెను పరలోకంలో. యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినము శిష్యుల దగ్గర నడుము వంచి వారి పాదాలను కడిగాడు. నడుము వంచి మనం కూడా దేనిలో మనం నడుము వంచుతుంటున్నాం. మనం కూడా
నడుము ఎప్పుడు ఉంచుతామో తెలుసా? మనకి ఎవరైనా భయం ఉన్నప్పుడు, ఎవరంటే భయం అన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్ భయం అన్నప్పుడు, భక్తి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అవునా? సీఎం దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, మనం ఆటోమేటిక్ ఇట్లుండి మాట్లాడతామా అనుకోండి, నమస్తే సార్ అని మాట్లాడతామా? ఏం చేస్తాం? నమస్తే ఆటోమేటిక్ గానే మనకు తెలియకుండానే మన ఫిజికల్ బాడీ ఏం చేస్తుంది? ఆయనను చూడగానే మనం వంగుతాం ఖచ్చితంగా. ఆయనను మనకి ఏం చెప్పే అవసరం లేవు, వంగుతాం ఖచ్చితంగా. ఏంటిది? ఎప్పుడు నడుముతాం ఖచ్చితంగా? భయము భక్తి ఉన్నప్పుడు వంచుతాం. హల్లెలూయా. భయము భక్తి ఉన్నప్పుడు వంచుతాం. లక్షణము నీవు నేను ఆ శూన్యంగి కుక్క గురించి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ఏంటి తెలుసా? నీవు నేను నడుము వంచడం నేర్చుకోవాలి. నీవు నేను నడుము ఎప్పుడు వంచుతాము? దేవుని యందు భయము భక్తి ఎప్పుడు వంచుతాము? దేవుని యందు భయము భక్తి ఉన్నప్పుడు. నిద్ర లేవంగానే అసలు సెల్ ఫోన్ చూడడం భక్తి. అవునా? అవుననే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అవునా? నిద్ర లేవంగానే సెల్ ఫోన్ లో రీల్స్ చూడడం భక్తి. కుటుంబ ప్రార్థన చేసుకోవడం భక్తి. చర్చి 9 గంటల కంటే 10:30కు వచ్చేది భక్తి. వారానికి ఒక్క రోజైనా ఉపవాసము లేకుండా ఉండడం భక్తి. అవునా? ఉపవాసము హుషారుగా వింటున్నారండి. హల్లెలూయా. ఇది కాదండి భక్తి. ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్యము చదవడం భక్తి. దేవుని యొక్క వారానికి ఒక్క రోజైనా ఉపవాసం ఉండడం భక్తి. దేవుని సంఘములో ఈ నీకున్న రాబడిలో దేవునికి దశమ భాగం ఇవ్వడం ఒక భక్తి. దేవునికి సాయంకాలం అవ్వగానే కుటుంబాన్ని అంతా కూడా పోగేసుకొని మోకరించి ప్రార్థన చేయడము భక్తి. ఇది అండి భక్తి చేయడము భక్తి. ఇది అండి ఇది ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? నీ నడుమును వంచుకుంటావు. హల్లెలూయా. కొంతమంది నడుములో వంచుకుంటావు. హల్లెలూయా. కొంతమంది నడుములో ఆలోచన వాక్యము ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన చేతులు ఎత్తండి. ఎవరికైనా నడుము నొప్పులు ఉన్నాయి కదా? నేను అనుకుంటాను సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ నడుము వంగనీయకుండా అందరికి నడుము నొప్పులు తెచ్చేసాడేమో. హల్లెలూయా. పిల్లలకి నొప్పులు ఏదైనా పని చెప్పిన పో మమ్మీ నేను వంగలేను, వంగలేను. ఎవరు చూసినా ఇప్పుడు వయసుతో తేడా లేదు, ప్రతి ఒక్కరికి నడుము నొప్పి. ఎందుకు? సాతాను ఎందుకు ఆ నొప్పిని కలిగిస్తున్నాడు తెలుసా? నువ్వు వంగడం వాడికి ఇష్టం లేదు కాబట్టి. హల్లెలూయా. నువ్వు వంగడము ఎవరికి ఇష్టం లేదండి? సాతానుడికి ఇష్టం, కానీ దేవునికి ఇష్టం నువ్వు నడుము వంచుట. దేవుని పరిచయ నిమిత్తము నువ్వు నడుము వంచాలి. దేవుని యొక్క పని నిమిత్తము నువ్వు నడుము వంచాలి. వంచుతూ ఉంటున్నావా? నువ్వు దేని కొరకు నడుము వంచుతున్నావేమో? లోకానికి నడుము వంచుతున్నావేమో, లోక సంబంధమైన కార్యాలకు నువ్వు నడుము వంచే స్థితిలో ఉంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని పని నిమిత్తము నువ్వు నడుము వంచాలి. నువ్వు అలాగే స్టిఫ్ గా ఉంటే కూడా మనకు ఆరోగ్యం బాగుండదండి. అందుకనే స్టిఫ్ గా ఉంటే కూడా మనకి ఏం చేయాలి? అప్పుడప్పుడు కొన్ని బాడీ ఎక్సర్సైజెస్ కూడా కావాలి. ఫిజికల్ గా బాడీ ఎక్సర్సైజెస్ లేకపోతే ఇట్లానే ఉన్నాం అనుకున్నా అట్లనే ఉండిపోతాం. లేకపోతే ఏం చేయాలి? ఉన్నాం అనుకున్నా అట్లనే ఉండిపోతాం. ఈ బెండ్ అవ్వాలి అంటే దేవుని సన్నిధిలో నీవు నేను కూడా బెండ్ అయ్యే స్థితిలో ఉండాలి. దేవుని యందు భయము భక్తిని అవలంబించుకోవాలి. హల్లెలూయా. భక్తిని అవలంబించుకోవాలి. హల్లెలూయా. ఈ శూనంగి కుక్క ప్రాముఖ్యతను కనుక చూస్తే ఇది ఫరో రాజు కాలము నుండి ఉన్నదండి. హల్లెలూయా. ఇది ఎలాంటి కుక్క అంటే దీన్ని చాలా హుందాగా ఉన్న తత్వం ఉంది. దానిలో చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. దానిలో మంచి లక్షణాలు ఉన్నాయి. అవన్నిటిలో ఒక లక్షణం మనం నేర్చుకున్నాం. రెండవది చూస్తే ఇది ఏం చేస్తుందంటే లూకాసు సువార్త చూద్దాం, తెరుద్దాం. లూకాసు సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. 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 హల్లెలూయా. చాలండి. ఈ శూనంగి కుక్క యొక్క జీవితంలో రెండవ లక్షణం ఏంటిదంటే ఇది యజమానునికి మేలే చేస్తుంది కానీ కీడు చెయ్యదు. హల్లెలూయా. కానీ కీడు చెయ్యదు. హల్లెలూయా. చాలా మంది మేలు చేయడం ఇష్టం ఉండదు. వాడు ఎట్లా నాశనం చేద్దామా, చేయడం ఇష్టం ఉండదు. వాడు ఎట్లా చెడగొడతామా, ఎట్లా నాశనం చేద్దామా, వాడిని ఎట్లా చెడగొడతామా, ఎట్లా నాశనం చేద్దామా, ఎట్లా గెలుపుదామా అన్న పరిస్థితిలోనే చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు.
ఈ ఈ జంతువు కీడు చేసేదిగా ఉండదు, ఎల్లప్పుడు కూడా తన యజమానునికి మేలు చేస్తూ ఉంటుందంట. తన యజమానునికి మనం ఏం చేయాలి? క్రైస్తవ బిడ్డలమైన మనం ఏం చేయాలంట? మేలు చేసేటువంటి వారు ఏం చేయాలంట? అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మనం ఏం చేయాలంట? మేలు చేసే వారిగా ఉన్న చేతనైతే మేలు చేసే వారిగా ఉన్న చేతనైతే మనం చదువుకున్నాం. మేలు చేసే వారికే మేలు చేస్తే ఏమి ప్రయోజనము అంటాడు. ఏమి ప్రయోజనము అంటాడు. మనం కీడు చేసే వాళ్ళండి, మనం కీడు చేసే వాళ్ళ దగ్గర కూడా పోయి అమ్మ నువ్వు బాగుంటే చాలు నువ్వు ఒక్క మాట అంటే ఆమె మారదా? ఆమె జీవితం మార్చుకోదా? ఈమె నేను ఎంతగా బాధపరిచినానో కానీ ఈమె ఎంతగా మార్పు చెందిందని నిన్ను బట్టి సాక్ష్యం చెప్పుకోదా? ఒకవేళ కీడు చేసే పరిస్థితిలో మానవునికి మేలు చేసేదిగా ఉంటున్నది. నీవు నేను కూడా మనకిచ్చినటువంటి కుటుంబాన్ని మేలుకరంగా మనము ఉంచుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? కొంతమందికి నిద్ర వస్తా ఉందండి, సాతాను డిస్టర్బ్ చేస్తున్నాడు. దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా విన్నాం. యజమానుడికి మేలు చేసేదిగా ఈ శూనంగి కుక్కను దేవుడు మన మధ్యన ఉంచుతుంటున్నాడు. మూడో విషయానికి వస్తే ఇది ఏంటిదంటే అద్భుతమైన వేగము కలిగినటువంటి జంతువు. హల్లెలూయా. వేగం, మనకు కూడా బాగా వేగం దేనికి మాట్లాడటం దాంట్లో ఇంకా ఛాన్స్ గనక ఇస్తే మైక్ కూడా పగిలిపోతుంది. అవునా? ఈ శూనంగి కుక్క ఏ దాంట్లో వేగం ఉంది తెలుసా? ఇది గంటకు 60 కిలోమీటర్లు పరిగెత్తగలదంటండి. హల్లెలూయా. మనం కూడా ఈ లోకంలో ఉన్న సమస్త మనుషులు గంటకు 60,000 మాటలైనా మాట్లాడగల శక్తి దేవుడు మనకి ఇచ్చేసాడండి. హల్లెలూయా. ఇచ్చాడా లేదా? మాట్లాడితే చాలు మాటలు అల్లుకొని పోతా ఉంటాయి. ఇది కాదు, బైబిల్ గ్రంథం చెప్తుంది వినుటలో వేగిరపడాలంట. హల్లెలూయా. ఈ జంతువు ద్వారా నీవు నేను నేర్చుకుపోయే మూడో పాఠం ఏంటిదంటే వినుటలో వేగిరపడాలి, మాట్లాడుటలో నెమ్మదించాలి. ఇది అంతా రివర్స్ అయిపోయింది ఇప్పుడు. వినడానికి తక్కువ, మాట్లాడడానికి ఎక్కువ. ఇలాగైతే మన ఆత్మీయ జీవితము వేరుకరంగా, ఆత్మీయ జీవితం ఆశీర్వాదకరంగా ఉండదని దేవుని యొక్క మాటలు మనకు చూస్తూ ఉంటున్నాం. ఇది అద్భుతమైన వేగము కలిగినటువంటి జంతువు. అంటే ఇది ఒక ఉత్సాహానికి వేగం ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు చూడండి, మందిరం ఎన్ని గంటలకండి? 10 గంటల కంటే 9:40 కంత మందిరంలో ఉండేటట్టు వేగరం కలిగినటువంటి స్థితిలో నీవు నేను ఉండాలి. హల్లెలూయా. మందిరం 10 గంటల కంటే 11కు ఆరాధన అయిపోయినాక నువ్వు వస్తే ఇది వేగిరత్వం కలిగిన జీవితము కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ శూనంగి కుక్క అద్భుతమైన వేగము కలిగిన, అంటే ఇది ఉత్సాహానికి ఒక సూచనగా ఉంటున్నది. మనం దేవుని మందిరంలో ఉత్సాహంగా ట్రైన్ 10 గంటల కంటే ఏంలే మరి నెక్స్ట్ స్టేషన్ లో ఎక్కుదామని 10:30కు పోయి ఉంటారా? ఎందుకు? అది దానిపైన ఉంది ఇంట్రెస్ట్. ఎందుకు? రెడీ కాకపోతే పక్కన భర్త అడుస్తాడు, రెడీ కాకపోతే పిల్లలు అడుస్తాడు. మందిరానికి ఎవరు వచ్చినా ఎవరు అడిచే వాళ్ళు ఉన్నారు? ఎవరైనా ఉన్నారండి? కానీ అలాగ ఉండకూడదని దేవుడు మాట సెలవు. నువ్వు ఖచ్చితంగా రెడీ అవుతున్నావు దేవుని మందిరానికి రావాలనే. అదేదో 11కు వచ్చే బదులు 9:30 కల్లా దేవుని మందిరంలో కూర్చుంటే దేవుడు నిన్ను చూడడా? హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తాడో చూడడండి. దేవుడు నీకు రెట్టింపు ఘనతగా, రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ జంతువు ద్వారా మనం నేర్చుకోబోయే మూడో విషయం ఏంటిదంటే అద్భుతమైన వేగము కలిగినటువంటి జంతువు. నేను నా జీవితంలో దేనిలో వేగిరపడుతుంటున్నావు? లోక సంబంధమైన వాటి కొరకు వేగిరపడుతుంటున్నావేమో. అందుకనే మన జీవితంలో ఆశీర్వాదం లేదు, కృప లేదు, ఏమి కూడా లేనటువంటి స్థితిలో మనం ఉంటున్నాం. ఇంతవరకు 3 విషయాలు మనం నేర్చుకొని ఉన్నాం. 4వ విషయానికి వస్తే ఈ జంతువు ఎలా ఉంటుందంట? చాలా చురుకైన జంతువు. హల్లెలూయా. ముందు 3 గుర్తున్నాయండి, నేను తర్వాత అడుగుతా. ఎలా ఉంటుందంటే ఇది చాలా యాక్టివ్ గా ఉంటుందంటే. ఇప్పుడు చూడు మీరందరూ కొంతమంది ఈ ఉడుక్కి తట్టుకోలేక, మాకు కూడా మా డాడీ వాళ్ళ చర్చ్ ఓపెనింగ్ జరుగుతుంటే పాస్టర్ గారి వాక్యం, తాతగారి వాక్యము ఉడుకుపోతున్నారు లోపల, అసలు కారిపోతున్నాయండి. హల్లెలూయా.
రెండు పెద్ద ఫంక్షన్లు పెడతారు, పెద్ద ఫ్యాన్లు పెట్టినా కూడా ఉడికిపోతున్నప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రసంగం చెప్తా ఉంటే ఎవ్వరు కూడా బయటికి రాకుండా ఇంకా అలాగే కూర్చొని వింటున్నారండి. అది అండి భక్తి. హల్లెలూయా. అది అండి విశ్వాసము. దేవుని వాక్యానికి ముద్దులైపోవాలి. దేవుని వాక్యానికి ఎవరన్నా ఏదన్నా చెప్తా ఉంటే, తెలియని విషయాలు చెప్తా ఉంటే మనం ఏం చేస్తాం? కదిలిపోము. చెవును కొంచెం కూడా పక్క కాపం. ఏం చెప్తాంది యాక్షన్ తో సహా చూస్తాం. దానికి ఉన్న ఇంట్రెస్ట్ పరిశుద్ధ గ్రంథానికి వాక్యానికి పెడితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. ఈ జంతువు ఎలా ఉన్నదంట? చాలా చురుకైనదిగా ఉందంట, చాలా యాక్టివ్ గా ఉంది, చూడ ముచ్చటైన జంతువు. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను కూడా ఎలాగ చేశాడంట? చూడ ముచ్చటగా చేశాడు మనల్ని. ఆయన స్వరూపంలో చేశాడు, ఆయన పోలికలో మనల్ని చేశాడు. మనమే ఏం చేస్తున్నాము? చూడ ముచ్చట హీనంగా మనం చేసుకుంటున్నాం. ఎవరు దానికి కారణము? మనమే మన చేతులారా మార్చుకుంటున్నాం. ఒక ఉదాహరణ, లూకాసు వార్తలో 5వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ చదవనవసరం లేదు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో సీమోను పేతురును మనం చూస్తాం. అక్కడ నా వైపు చూడండి. ఈ సీమోను పేతురు పాపం ఏ చేపలు పడలే, ఒంటరిగా ఒక్కడే ఎంత ప్రయత్నించినా రాత్రంతా కష్టపడ్డాడు, రాత్రంతా వలలు వేశాడు, ఏమీ లేదు, పాపం కూర్చొని ఉన్నాడు. ఇంటికి ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలో, పిల్లలకి ఏం తీసుకొని పోవాలో అని పాపం దిగాలుగా కూర్చున్నాడు సీమోను పేతురు. కూర్చున్నప్పుడు అన్ని దోణిలు ఫుల్ గా ఉండిపోయినాయి, అన్ని దోణిల నిండా ఫుల్ గా చేపలు ఉన్నాయి. కానీ సీమోను పేతురు యొక్క దోణ మాత్రం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు అందరూ చేపలు కొనుక్కోవడానికి వస్తూ ఉన్నారు. జనాలు చేపలు కొనుక్కుంటూ వస్తున్నారు. అన్ని దోణిలు ఫుల్ గా అందరి దగ్గరికి వెళ్తున్నారు. సీమోన్ దగ్గరికి ఎవరైనా వస్తారండి చేపలు కొనే వాళ్ళు? ఎందుకు రారు? ఎందుకు రారు చెప్పాలా? చేపలు ఏమి లేవు కదా. మనుషులు కూడా ఒక్కటి ఆలోచించండి. మనుషులు కూడా నీ దగ్గర అందరూ ఉంటే అందరూ వస్తారు. నీ దగ్గర సమృద్ధి ఉంటే అందరూ నిన్ను ప్రేమిస్తారు. నీ దగ్గర సమృద్ధి అయిన ఆశీర్వాదం ఉంటే, డబ్బు ఉంటే, ఆస్తి ఉంటే, సంపద ఉంటే అందరూ నీ దగ్గరకు వచ్చి వాలిపోతారు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు ఎవ్వరు నిన్ను పట్టించుకోరు. హల్లెలూయా. అదే పరిస్థితి సీమోను పేతురు అనుభవిస్తున్నాడు ఆ టైంలో. కానీ లోకము నిన్ను రిజెక్ట్ చేసిన, లోకము నిన్ను తృణీకరించిన, లోకము నిన్ను వేరు చేసిన యేసయ్య నిన్ను కనెక్ట్ చేస్తాడు. యేసయ్య నిన్ను దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. సీమోను పేతురు దగ్గర ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాడు. ఒంటితోనే ఊరికే ఖాళీగా, అప్పటికే వలలన్నీ శుభ్రంగా కడిగేసుకుని ఇంకా ఏ ప్రయోజనం లేదు, కడుక్కొని ఊరికి ఖాళీగా దోణిలో కూర్చొని ఉన్నాడు. కానీ మనుషులందరూ ఆ నిండుగున్న స్థలాలకు వెళ్తున్నారు. కానీ నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన యేసయ్య ఆ ఖాళీగా ఉన్న సీమోను పేతురు దోణ దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. సంతోషం ఎట్లా ఉంటదండి? నిజమే కదా. నీ దగ్గర ఎన్ని అనుభవాలు అనుభవించి ఉంటామో, ఇంత వయసు వచ్చిన ఎన్నో అనుభవాలు, ఆత్మీయ పాఠాలు మన జీవితంలో, అవునా కదా? నా మాటకు అంగీకరిస్తారా లేదా? నీ దగ్గర అందరూ ఉంటే వస్తారు, నీ దగ్గర ఏమి లేకపోతే ఎవ్వరు కూడా నీ వైపు కూడా చూడరండి. పాపం సీమోను పేతురు అలాగున్నప్పుడు, పోయినప్పుడు ఎన్ని చేపలు పడ్డాయండి? ఎన్ని? 6,000 చేపలు పడినాయిలే. ఎన్ని ఎన్ని చేపలు పడినాయండి? విస్తారమైన చేపలు. ఆ వలలు పిగిలిపోతున్నాయండి. చూడండి, లోపల సెటప్ మార్చుకోవడం బట్టి ఏమైపోయిందంట? నిండిపోయే ఆశీర్వాదాలు, పిగిలిపోయే ఆశీర్వాదాలు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం నీవు కూడా కావాలని ఆశపడుతున్నావేమో, వెంటనే నువ్వేం చేయాలంట? చూడ ముచ్చటైన స్థితిలో ఉండాలి. నీ సెటప్ ని మార్చుకోవాలి. నీ గెటప్ కాదు, కానీ నీ లోపల ఉన్నటువంటి నీ సెటప్ ని మార్చుకోవాలి. సీమోను పేతురు అవి చూచి ఆయన కన్నులలో ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయండి. అయ్యా సైగ చేస్తున్నాడు, అయ్యా రండయ్యా, నా వల్ల కాటం లేదు, మా వలలు పిగిలిపోతున్నాయి, మా ఓడంతా నిండిపోతుంది అని కదా. చూస్తుంటే దేవుడు ఆశీర్వాదాలు కారభూతుడైన చేస్తున్నప్పుడు ఆయన విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చాడు. ఆయన విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వచ్చాయా,
ఒకప్పుడు కొన్ని గంటల క్రితము నా విశ్వాసము ఎట్లనో ఉండే, ప్రసంగం విన్న తర్వాత నా విశ్వాసం బలపడింది. హల్లెలూయా. చూడండి, గంటల ముందు ఉన్న మాట గంట తర్వాత మారిపోయింది. అది దేని వల్ల సాధ్యమైంది? దేని వల్ల? దేవుని యొక్క మాట ద్వారా. హల్లెలూయా. అందుకనే ఈ షోనంగి కుక్క బాగా చురుకైనదిగా, చూడముచ్చటిదిగా, రమ్యమైన కనులు కలిగినటువంటిదిగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాల్లో కూడా ఏం చేయబడుతున్నామంటే, ఇంకొకటి మాట, ఒక గొప్ప విషయం ఏంటిదంటే, సాతానైనటువంటి వాడు విశ్వాసులకు వృద్ధితనాన్ని కలుగజేస్తాడు. అవునా కాదండి? అవుననే వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తండి. సాతాను ఏం చేస్తాడు తెలుసా? గ్రుడ్డితనాన్ని కలగజేస్తాడు. ఈ గ్రుడ్డితనాన్ని కలగజేసే స్థితిలో మనము వాడికి లొంగిపోతే మన జీవితము నాశనం అయిపోతుంది. ఈ అంత్య దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటున్నాం. చిన్న లేదు, పెద్ద లేదండి. ఎవరికి చెప్పలేము, ఎవరికి నేర్పించలేము. చిన్నపిల్లలు కూడా ఏమంటారు, ఏదన్నా ఇదిగా నాకు తెలుసులే, నువ్వు నాకేం చెప్పక్కర్లేదులే అంటున్న సమాజంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ గ్రుడ్డితనంలో ఒకవేళ నువ్వు నేను ఉంటే, ఆ సౌలు ఆ దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు తన కన్నులకు ఉన్నటువంటి ఆ పొరలు తొలగిపోయినప్పుడే దేవుడు పౌలుని ఎంత అద్భుతంగా వాడుకున్నాడో, ఎంత పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఆయన రాశాడో, ఆయనను పౌలు గారిని ఎంతగా వాడుకున్నాడో. ఒకప్పుడు పరిస్థితి ఎలాగుండే, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, గుడ్డితనాన్ని తొలగించుకున్న తర్వాత, తన కనులు తెరవబడిన తర్వాత ఎట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. చివరిగా 5వ లక్షణంలోకి వెళ్దాం. చివరిగా 5వ లక్షణం ఏంటిదంటే, ఇది హుందాగా బ్రతుకుతుంది. హల్లెలూయా. హుందాగా బ్రతకడం అంటే ధైర్యంగా ఉంటది, డిగ్నిఫైడ్ గా ఉంటది కదా. మన డిగ్నిఫైడ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు చాలా మంది, టక్ చేసి మంచి స్టిఫ్ గా కాటన్ జీర కట్టి. ఇది కాదండి డిగ్నిఫైడ్. దేవునిలో మనం ఎలా ఉండాలి తెలుసా? హుందాగా ఉండాలి. ఈ హుందా తత్వం ఎప్పుడు వస్తుంది? నన్ను మించిన వారు లేరు అన్న హుందాతనం ఎప్పుడు వస్తుంది అంటే, దేవుని పైన మన భారం వేసినప్పుడు. హల్లెలూయా. ఆయన ఏమైనా చేస్తాడన్న ధైర్యము, నిరీక్షణ నాలో కలిగినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాము? హుందాగా ఉంటాం. ఇది హుందా తత్వం. డిగ్నిఫైడ్ అంటే తెలుగులో ఏమంటామంటే ఆత్మ గౌరవంని కలిగి ఉంటాము. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా చూస్తే మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకునే వారిగా ఉండాలి. హుందాగా బ్రతకాలనేది దేవుని యొక్క ఆశ. హుందాగా ఎప్పుడు ఉంటాము? ఇందాక చెప్పుకున్న సీమోను ఒకప్పుడు ఎలాగుండే, కొన్ని గంటల క్రితం ఎలాగుండే, దేవుడు తన దోణి ఎక్కిన తర్వాత ఎలాగుండే, ధైర్యం వచ్చేసింది. అప్పుడు అంటాడు, అయ్యా నీకు నేను ప్రమోషన్ ఇచ్చేస్తున్నాను. సీమోన్తో అంటాడు ఒక మాట, విస్తారమైన చేపలు, ఆ చేపలు చూసి ఇంకా యేసుక్రీస్తు ప్రభువు సీమోన్తో అంటాడు, నీకు ప్రమోషన్ ఇచ్చేసి, ఎందుకు తెలుసా, నీ లోపల సెటప్ ని మార్చుకున్నావు కాబట్టి నీకు ఒక ప్రమోషన్ ఇచ్చేస్తున్నాను అంటాడు. ఏం ప్రమోషన్ ఇచ్చాడు? ఇక్కడ నుంచి నువ్వు చేపలు పట్టేవాడివి కాదయ్యా, మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను. హల్లెలూయా. నీకు నాకు ప్రమోషన్ కావాలా వద్దా? ప్రమోషన్ మారాలి అంటే ఇంతవరకు మనం చదువుకున్నాం, షూనంగి కుక్కలో ఉన్నటువంటి లక్షణాలలో కలిగి ఉంటే, మన లోపల అంతర్గత స్థితి సెటప్ మారిపోతే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. గుర్తున్నాయా? 5 క్వాలిటీస్ గుర్తున్నాయా? ఏంటిది? మొట్టమొదటిగా నడుము వంచుకోవాలి. ఒక స్త్రీ గురించి నేను చెప్పి ముగిస్తాను ఓవరాల్ గా. లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ రాయబడింది, ఒక స్త్రీ గురించి అక్కడ రాయబడింది. 18 సంవత్సరముల నుండి నడుము వంగిపోయిన ఒక స్త్రీని మనం చూస్తుంటున్నాం. ఆ స్త్రీ ప్రతి ఆదివారము దేవుని మందిరంలో కనబడేది. ఏ ఆదివారం కూడా ఆమె మిస్ చేసేది కాదు. కానీ ఆమె 18 సంవత్సరాల నుంచి ఆ నడుము నొప్పితో బాధపడుతుంది, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తుంది అని ఎప్పుడు ఆమె డిసప్పాయింట్ అవ్వలే. కానీ ఇప్పుడు ఇన్స్టాంట్ ఇడ్లీ పిండి వచ్చేసింది. అవునా? నానబెట్టేది లేదు, ఫర్మెంటేషన్ చేసుకునేది లేదు, మిక్సీకి వేసే పని లేదు, ఏమి లేదు, ఇన్స్టాంట్ గా
మందిరానికి వస్తున్న విశ్వాసులు కూడా ఎలా ఉంటారు తెలుసా? వస్తారు కొంతమంది మా చర్చికి, కొంతమంది ఒక ముసలావిడ వచ్చేది. 2 వారాలు వచ్చింది. ఏందయ్యా ఇంకా బాగలేదు, ఏం చేయమంటావయ్యా? వచ్చింది కొత్తగా 2 వారాలండి. అప్పుడే బాగా కావాలా? బాగైతే నువ్వు మరి దేవుని మందిరానికి వస్తావా? ఒక ఆమె అంతే, నడవలేని పరిస్థితిలో కట్టె పట్టుకొని, ఇంకా ఆమె కట్టె పట్టుకునే పరిస్థితిలో ఉంది. ఆమెకంతా బాగోగులు చూసుకోవడానికి కొడుకులు ఇడిచిపెట్టారు, కోడళ్ళు ఇడిచిపెట్టారు, అందరు ఇడిచిపెట్టారు. ఆమెను ఒక చిన్న రెంట్ తీసుకొని ఒక చిన్న పాపం ఇంటిలో ఒక రూమే ఉంది, ఆ రూమ్ లో పడేశారు ఆమె. ఆమె మా చర్చికి వచ్చి, ఆమె రామమ్మ పాస్టర్ గారు ప్రార్థన చేసి స్వస్థత పడతావు రా అని పిలుచుకొని వచ్చింది. ఆమె వచ్చింది ఒకే ఒక ఆదివారమే. పాస్టర్ గారు ఆరాధనలో ప్రార్థన కట్టె పట్టుకొని నడవలేదు పాపం, సౌండ్ వస్తుంది ఆమె నడిస్తే కాలు. అలాంటి పరిస్థితిలో వచ్చింది. దేవుడు అదే ఆదివారం వచ్చిన ఆదివారమే దేవుడు స్వస్థపడతాడు. ఇంకంతే. ఆమె కట్ట అక్కడే పెట్టేసి నడుచుకుంటూ మెట్కలు దిక్కుంటూ మా చర్చి పైన మెట్కలు దిక్కుంటూ ఆమె ఏ సపోర్ట్ లేకోకుండా వెళ్ళిపోయింది. ఇంక అంతే. ఆ ఆదివారం నుంచి ఇంకా అస్సలు మందిరానికి వచ్చిందే లేదండి. హల్లెలూయా. ఇట్లుంటది. అందుకనే దేవుడు ఏం చేస్తాడు, కొన్ని సార్లు లేట్ చేస్తా ఉంటాడు. మందిరానికి వచ్చేదే లేదు. ఆమె ఒక 3-4 మంత్స్ బాగుంది, మరి అదే స్థితికి వచ్చింది. ఎన్నిసార్లు అడిగాము, ఏం ఆమె రాలేదంటే, అయ్యా ఏమో బాగైందయ్యా, పనికి పోతుందయ్యా. రామంటే రాదయ్యా. అప్పుడు రామ్మా చర్చికి పిలుచుకో, రామ్మా ప్లీజ్ అమ్మ చర్చికి పిలుచుకొని బంగపోయినాయమ్మా. ఇప్పుడు ఆయన రివర్స్ కి ఈయమ్మ బంగపోతున్నా కూడా మందిరానికి రాలే. ఇట్లుంటదండి. ఇప్పుడు మరి ఆమె అదే స్థితిలో ఉంది. ఇప్పుడు మరి ప్రార్థన చేయమంటే ఎట్లుంటది ఇంకా? ఇప్పుడు మరి ప్రార్థన చేయమంటే ఆమె దేనికోసం వస్తుంది దేవుని మందిరానికి? కేవలం స్వస్థత మాత్రమే. ఆమె అప్పుడు నువ్వు తీర్మానించమ్మా అంటే పాస్టర్ గారు పలికిచ్చినాడు ఆమెతో, మందిరానికి వస్తానయ్యా, కట్టుబడి వస్తానయ్యా, స్వస్థ పొందుకుంటావు నువ్వు, దేవుని మందిరానికి వస్తాననింది. కానీ ఆ తీర్మానం ఎవరు చూస్తాడు? దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఈమె కూడా 18 సంవత్సరాల నుంచి ఆమె ఆ నడుము నొప్పి చేత బాధపడుతున్నప్పుడు ప్రతి ఆదివారం వస్తా ఉంది. కొన్ని నెలలు గడిచిన 2 నెలలు అయితేనే మనం ప్రశ్నిస్తా ఉంటాం. సేవకునే పాస్టర్ గారిని అడుగుతుంటాం, ఏం పాస్టర్ అమ్మా, పాస్టర్ ఏమయ్యా, ఏందయ్యా ఇంకా మా జీవితం సరిపడలే, మా కుటుంబం ఇంకా సరిపడలే అని. ఈమె అన్ని సంవత్సరాలు క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తుంది. కానీ ఒక ఆదివారం దేవుడు అక్కడికి వచ్చాడు. దేవుడు అక్కడికి వచ్చి రాగానే దేవుడు ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నీకున్న శ్రమను బట్టి బాధపడుతూ ఉంటున్నావేమో. ఈ 5 లక్షణాలు కనుక నీలో అవలంబించుకోగలిగితే, నీ లోపల ఉన్నటువంటి నీ అంతరంగ స్థితిని, నీ హృదయాన్ని మార్చుకోగలిగితే, దేవుడు నిన్ను కూడా తాకడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నడుము బాగా వంగనీయాలి. దేవుని పని నిమిత్తము, దేవుని పరిచర్య నిమిత్తము మనం వంగనీయాలి. లోకంలో వంగిపోవడం కాదు, క్రీస్తు పనిలో, క్రీస్తు సేవలో, ఇవ్వడం విషయంలో, క్రీస్తు పనిలో, క్రీస్తు యొక్క మందిర విషయంలో, దేవుని యొక్క మందిర పరిచర్య విషయంలో, పనిచేసే విషయంలో, సేవకుని మాటకు లోబడే విషయంలో, అన్ని విషయాలు నువ్వేం చేయాలంట? నడుము వంగి ఉండాలి. అప్పుడే నీలో తగ్గింపు బయటపడుతుంది, వినయము బయటపడుతుంది, నీలో ఉన్న భయము భక్తి బయటపడుతుంది. రెండోది ఏం చేయాలంట? యజమానునికి ఏం చేయాలంట? మేలే చేయాలి. నీ చాతనైనంత వరకు మేలు చేయాలి. అది నీ కుటుంబానికి కావచ్చు, నీ భార్యకు కావచ్చు, నీ భర్తకు కావచ్చు, మేలు చేసేదిగా ఉండాలి. చాలా మంది, అందుకే నేను బైబిల్ కొన్న స్త్రీలకు ఒక మాట రాయబడి ఉంటుంది, నీ యజమానునికి నీవు ఏం చేయాలంట? మేలే చేసేది. కొంతమంది మేలు చేయాలండి, భార్యలే భర్తలకు మొక్కీడు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోలేదు, బయట మనం చూస్తూ ఉన్నాం, యూట్యూబ్లలో చూస్తూ ఉన్నాం, వీడియోలో అది చూస్తూ ఉంటున్నాం కదా. కానీ మనం ఏం చేయాలంట? యజమానికి, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి నువ్వేం చేయాలంట? మేలు చేసేదిగా వారిగా మనం ఉండాలి. మూడోది అద్భుతమైన వేగం కలిగి ఉండాలి. వేగం దేంట్లో? మాట్లాడడంలో కదా, వినడంలో ఏముండాలంట? వేగం ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవుని మందిరానికి వచ్చి మీరందరూ బాగా చక్కగా వచ్చి పని చేస్తారు. మా డాడీ వాళ్ళ చర్చిలో ఎత్తగిన ఏం చేయాలి తెలుసా? ఫోన్లు చేయాల్సిందే. ఒక్క 4-5 సార్లు ఫోన్ చేస్తే గానీ చర్చి పని చేసేకి రారండి.
పాపం మా డాడీ అయితే విసుగాక ఎన్నిసార్లు తగ్గించుకొని చేస్తానే ఉంటాడో. ఏదో ఒక సాకులు చెప్తా ఉంటారు. అయ్యా కొంతమంది అయితే ఇంకా విడ్డూరం అండి. ఏం మా చర్చికి రాలేదు ఆదివారం అంటే, అయ్యా ఈరోజు ఆదివారం అయ్యా, పాస్టర్ గారినే అడుగుతా, ఈరోజు ఆదివారం అన్న విషయమే మర్చిపోయినామయ్యా. అట్లున్నారండి విశ్వాసులు. ఇక విశ్వాసులకి లోకస్తులకి ఏమి తేడా ఉంది? ఆ అందుకనే అద్భుతమైన వేగం కలిగి దేవుని పరిచయ విషయంలో, దేవుని పని విషయంలో, ఆ దేవునికి సన్నిధిలో నీ చేతనైనంత శక్తి సామర్థ్యము లేకుండా నడుమొంచి పని చేయాలని దేవుడు శూనంగి కుక్క గురించి అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడారు. నాలుగోది ఏంటిదంట? చురుకైనదిగా, చూడ చక్కనిదిగా మనం జీవితాల్లో ఉండాలి. యాక్టివ్ గా ఉండాలి. ఎప్పుడు డల్ గా ఉండకూడదు. ఎప్పుడు ఎలా ఉండాలంట? చురుకైన వారిగా ఉంటాము. మన కలుగజేసిన దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు కదా. ఆయన బలహీనుడు కాదు, ఆయన బలవంతుడు. ఆయన పిల్లలమైన మనం ఎలా ఉండాలంట? ఎప్పుడు బలము కలిగినటువంటి వారిగా ఉండాలి. మనం బలహీనులుగా ఉన్నాం అనుకో, చక్కగా ఇంట్లోకి ఎంటర్ అయిపోతాడు. నువ్వు వాళ్ళని పిలిచే అవసరం లేదండి. కొంతమంది పిలవని బంధువులు కూడా వచ్చేస్తుంటారు ఇంటికి. ఆ పిలువని బంధువులు ఒక్కడే దుష్టుడు, సాతానుడు. నువ్వు పిలిచినా పిలవకపోయినా వాడికి ఎప్పుడు ఎంట్రీ టికెట్ ఉంటది వాడికి, అవునా? అందుకనే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో చురుకైన వారిగా ఉండాలి. చూడ చక్కనైనటువంటి వారిగా. ఎవరైతే నిన్ను చూస్తారో ఆమెతో ఇంకా మాట్లాడాలి అనిపించాలి, ఆయనతో ఇంకా కొద్దిసేపు ముచ్చటించాలి అనిపించాలి. ఆ రీతిగా మనం దేవుని సన్నిధిలో కనబడాలి. చివరిగా హుందాగా నీవు నేను బ్రతకాలి. ఆత్మవిశ్వాసం, డిగ్నిటీని కలిగి మనం జీవిస్తేనే మన కుటుంబాల్లో ఎవరుంటారో తెలిసి ఈ 5 లక్షణాలు కలిగి మనం ఉంటే ఆయన యూద గోత్రపు సింహము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో, మన సంఘంలో, మన కుటుంబంలో ఆయన సంచరిస్తాడు. హల్లెలూయా. నిన్న మాటల ద్వారా దేవుడు నీతో మాతో మాట్లాడాడు. ఉంటావా? ఈ లక్షణాలను కలిగి ఉంటావా? ఏదో వస్తున్నాం పోతున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చదువుతున్నాం అనేది స్థితి కాదు. మనం ఏదో మార్పు చెందాలి. ఇంకా మార్పు కావాలి. దేవుని వాక్యం సొల్యూషన్ చివరిగా ఇంకా నేను చెప్తే ఎవరికి టైంకి చూడకండి, ఇంకా ముగిస్తాను. ఏం చెప్తుంది? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంటారు. వంటింట్లో చాలా చిన్నదైన వస్తువు ఏంటిదంట? దానికంటే చిన్నది ఇంకే ఏం లేదు. ఉంది లేను, అవును ఒకటి ఉంది కదా అది. ఓలిగిల పైన వేస్తారు కదండి. గసాలు ఉంది. ఓకే. ఆ ఆవగింజ ఎంత ఉంటది? చాలా చిన్నది. అంత విశ్వాసం ఉంటే చాలంటున్నాడు దేవుడు. అంటే మనకి ఎంత విశ్వాసం ఉందో చెప్పండి. అందులో సగము, ఒక హాఫ్ ఆఫ్ ద పార్ట్ కూడా లేదు, 1/3 కూడా లేదు, అస్సలు లేదు. అందుకని దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఈ అంత్య దినాల్లో మనం సాతానికి చిక్కుకోకుండా, సాతాను వలలో పడిపోకుండా ఈ శూనంగి కుక్క ద్వారా అనేక క్వాలిటీస్ మనం నేర్చుకున్నాం. ఉంటామా? ఆ క్వాలిటీస్ మనం అవలంబించుకుందామా? ఎంతమంది అవలంబించుకుంటారండి? ఎంతమంది అవలంబించుకుంటారో ప్రభు సన్నిధిలో చేతులెత్తి తీర్మానిద్దాం. ఓకేనా? బాధ్యత నియమం ఇంతనే. యాక్టివ్ గా ఉండాలంటే చురుకైన వారిగా ఉన్న వాళ్ళు నిండుగా చేతులెత్తి ఇలాంటి క్వాలిటీస్ నేను కలిగి ఉంటాను. హల్లెలూయా. చురుకైన వారిగా, హుందాగా, క్రీస్తు కొరకు, క్రీస్తు పని కొరకు, క్రీస్తు రాకడ దినము వరకు క్రీస్తు పని నిమిత్తము నడుము వంచి పని చేస్తానన్న వాళ్ళు చేతులెత్తున్నాం. హల్లెలూయా. నేను మరలా నేను పాస్టర్ గారు చూశాడు మేము చేతులన్నీ కదా. ఈ సమయాన్ని మనం ఎప్పుడు యూటిలైజ్ చేసుకోవాలో తెలుసా? మీకు ఒక చక్కటి అవకాశం కూడా వచ్చింది. ఏంటిదంటే నెక్స్ట్ సండే ఏంటిది? చర్చ్ లో యానివర్సరీ ఉంది. ఇప్పుడు బయట పడతారండి, అవునా? ఇందాక వాక్యం విన్నాం. అవన్నీ కలిగి మనం జీవించాలి. క్రీస్తు దీనిలో ఈ శూన్యంగా కిక్కలు మెయిన్ ఒక క్వాలిటీ, ద బెస్ట్ క్వాలిటీ ఏంటిదంటే నడుము వంచగల శక్తి దేవుడు దానిలో ఉంచాడు. ఇక మనం ఏంటో మనం ప్రూవ్ చేసుకునే ఒక సమయం వచ్చింది. అదే నెక్స్ట్ సండేనే యానివర్సరీ. ప్రూవ్ చేసుకోండి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఏంటిదంటే నడుము వంచి క్రీస్తు పని కొరకు మనం విత్తాలి.
క్రీస్తు పని కొరకు మనం పని చేయాలి. నీకున్న దానిలో క్రీస్తు పని కొరకు నడుము వంచి దేవునికి ఇవ్వడంలో, పని చేయడంలో చెమటోర్చి పని చేయాలి. హల్లెలూయా. కష్టపడతాం ఈ లోకంలో, చెమటలు కారి కారి కష్టపడతాం. దేనికోసము? డబ్బుల కోసం కదా. దేవుని కొరకు కూడా నువ్వు కష్టపడితే డబ్బు కంటే విలువైన ఆశీర్వాదము దేవుడు పరలోకము నుండి నీకు నాకు అనుగ్రహించిన దాకా. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా. వచ్చి ఈయన ఎందుకబ్బా నా దగ్గరికి వస్తున్నాడు అనుకో ఉండొచ్చు.